రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ మృతిలో ఎలాంటి కుట్ర లేదని ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో మీడియాకు ఆయన ఈ ఉదయం పాస్టర్ ప్రవీణ్ కేసు గురించి వివరించారు. పాస్టర్ ప్రవీణ్ మద్యం సేవించాడని నిర్ధారణ అయిందని ఐజీ తెలిపారు. హైదరాబాద్, కోదాడ, ఏలూరులో ప్రవీణ్ మద్యం దుకాణాలకు వెళ్లారని సీసీటీవీ ఫుటేజీ చూపించారు. ప్రవీణ్ శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నాయని, ఆయన ప్రయాణంలో 3 సార్లు చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరిగాయని వివరించారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్లే సమయంలో ప్రవీణ్ పలువురితో ఫోన్లో మాట్లాడాడని గుర్తించామన్నారు. దారి పొడవునా సీసీటీవీ ఫుటేజీ పరిశీలించామని, ప్రవీణ్ మరణంపై కుటుంబ సభ్యులు అవమానం వ్యక్తం చేయలేదని ఐజీ చెప్పారు. మద్యం సేవించి వేగంగా ప్రయాణించినందునే ప్రమాదం జరిగిందని ఐజీ తెలిపారు. కొంతమూరు వంతెన దగ్గర పాస్టర్ ప్రవీణ్ మోటార్ సైకిల్ను ఏ ఇతర వాహనమూ ఢీకొట్టలేదని వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ది హిందువులు చేసిన హత్య అని ఆరోపణలు చేసిన వారెవరూ ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పరీక్షలో 70% విద్యార్థులు, రెండో ఏడాది పరీక్షలో 83% మంది విద్యార్థులు పాసయ్యారు. గత 10 ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం ఈ సంవత్సరమే నమోదైందని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీల్లో మంచి ఫలితాలు వచ్చాయని లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షలో సత్ఫలితాలు రావడం వెనుక ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కృషి ఉందని అభినందించారు. ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ పంపిణీ సంస్థలకు టారిఫ్ సబ్సిడీ నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆంధ్రాలోని 3 ప్రాంతాలలోని డిస్కంలకు 4,470 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికానికి నిధులు విడుదల చేయడానికి పరిపాలనా సంబంధిత అనుమతులు లభించాయి. ఇప్పటి వరకు విద్యుత్ వినియోగదారులకు బదలాయిస్తున్న టారిఫ్ సబ్సిడీని ప్రభుత్వమే భరించాలని నిర్ణయం తీసుకుంది. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యాన్ని అధికారులు గుర్తించారు. భక్తులు పరమ పవిత్రంగా భావించే వెంకటేశ్వరుడి ఆలయం మహాద్వారం వరకు 3 వ్యక్తులు చెప్పులతో వెళ్లగలిగారు. మహాద్వారం దగ్గర విధుల్లో ఉన్న విజిలెన్స్ సిబ్బంది వారిని గుర్తించి అక్కడే అడ్డుకున్నారు. నిజానికి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో 2 అంచెల్లో తనిఖీలు జరుగుతాయి. ఆ 2 చోట్ల చెప్పులు ధరించిన భక్తులను గుర్తించలేదు. అందువల్లనే వారు మహాద్వారం వరకు చెప్పులతో రాగలిగారు. వనజీవిగా ప్రఖ్యాతి చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీత దరిపల్లి రామయ్య ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. 85 ఏళ్ల రామయ్య ఖమ్మం జిల్లా రెడ్డిపల్లె గ్రామానికి చెందినవారు. మొక్కల ప్రేమికుడైన రామయ్య తన జీవితాంతం మొక్కలు నాటుతూ వాటికి సంరక్షణ చేస్తూనే బతికారు. 1,00,00,000కి పైగా మొక్కలు నాటి చరిత్ర సృష్టించారు. వనజీవి రామయ్యను 2017లో ఎన్డీఏ ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. వనజీవి రామయ్య మరణంపై ప్రముఖ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. దరిపల్లి రామయ్య సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా గుర్తుండిపోతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తలుచుకున్నారు. ప్రకృతి లేనిదే మనిషి మనుగడే లేదని రామయ్య బలంగా నమ్మారంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. రామయ్య మరణంతో తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది. గౌలీగూడలోని శ్రీరామ మందిరం నుంచి మొదలైన శోభాయాత్ర కోటి, నారాయణగూడ మీదుగా సికింద్రాబాద్లోని తాడబంద్ హనుమాన్ ఆలయం వరకు సుమారు 12 కిలోమీటర్ల దూరం కొనసాగింది. హనుమ భక్తులు పెద్ద సంఖ్యలో ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మరోవైపు కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం దగ్గర కూడా శోభాయాత్ర నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో అమోనియా గ్యాస్ లీక్ కలంకలం సృష్టించింది. టీపీ గూడూరు మండలం అనంతపురం గ్రామంలోని వాటర్ బేస్ కంపెనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం గ్యాస్ లీక్ కావడంతో కార్మికులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఊపిరాడక 10 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ హుటాహుటిన నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతపురం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు గ్యాస్ వ్యాపించిందని స్థానికులు తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రపతిని, గవర్నర్ను ధిక్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ రాజ్యాంగ చరిత్రలోనే మొదటిసారి రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండానే 10 బిల్లులను చట్టాలుగా నోటిఫై చేసింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికి పంపించగా ఆయన ఏ జవాబు ఇవ్వకుండా తన వద్దనే అట్టిపెట్టేసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఆరోపించింది.
దీనిపై 2023లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. ఏదైనా బిల్లును కేబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే దానిని గవర్నర్ తీసుకోగల గడువు నెల రోజులు మాత్రమేనని, కేబినెట్ సలహా లేని పక్షంలో ఆ వ్యవధి 3 నెలలు మాత్రమేనని చెప్పింది. ఆ నేపథ్యంలో స్టాలిన్ సర్కారు తన గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లులను చట్టాలుగా నోటిఫై చేసింది. తహవ్వూర్ రాణాను అమెరికా నుంచి భారత్ తీసుకొచ్చి విచారణ మొదలుపెట్టిన తరుణంలో దేశంలో ఉగ్రవాద దాడులకు అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. తహవ్వూర్ రాణా విచారణ నేపథ్యంలో పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు చెలరేగిపోయే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేశాయి. ఉగ్రవాదులు నదీ మార్గాల ద్వారా దేశంలోకి చొరబడవచ్చని అంచనా వేశాయి. అలాగే రైళ్లపై దాడులు చేసే ప్రమాదముందంటూ రైల్వే శాఖను కూడా అప్రమత్తం చేశాయి. ఎల్ఈడీ పేలుడు పదార్థాల ద్వారా విధ్వంసం సృష్టించే అవకాశముందని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం విశ్వంభర. తాజాగా ఈ సినిమా నుంచి రామరామ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ను మేకర్స్ విడుదల చేశారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. శంకర్ మహదేవన్, లిప్సిక ఆలపించారు.